అందరికీ నమస్కారం. నా పేరు చేకూరి చైతన్య, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా. ఈరోజు దేశవ్యాప్తంగా సిజేపీ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం జరుగుతున్న నిరసన ర్యాలీలకు మద్దతుగా మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. ఈ సిజేపీ అనే పార్టీని ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అని అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు మాట్లాడుతూ యువతను, నిరుద్యోగులను, ఉద్యమకారుల్ని అవహేళన చేస్తూ కాక్రోచెస్గా, పరాన్నజీవులుగా అవమానించడం జరిగింది. దానికి నిరసనగా అభిషిత్ దూప్కే అండ్ అతని మిత్ర బృందం కలిసి 16 మే 2026న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. ఇది స్థాపించిన కొన్ని గంటల్లోనే, కొన్ని రోజుల్లోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ని సంపాదించడం జరిగింది. ఈ ఫాలోవర్స్తోని సోషల్ మీడియాలోనే కాకుండా 6 జూన్ 2026న దేశవ్యాప్తంగా ప్రత్యక్ష నిరసనలు తెలియజేయాలనే దానితో కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ఈ నిరసనలలో ముఖ్యంగా జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం, సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్కి సంబంధించిన లీకేజీ వ్యవహారం, అలాగే గత 12 సంవత్సరాల్లో జరిగినటువంటి 90 పైగా పేపర్ లీకుల వ్యవహారాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని సిజేపీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 11 జూన్ 2026న పూణే పట్టణంలోని సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా పేపర్ లీకేజ్, పరీక్షల వాయిదా, ఫలితాల ప్రకటనలో జాప్యం కారణంగా ప్రభావితమైన విద్యార్థులకు 10,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని, అలానే ఆ విద్యార్థులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని, లీక్ అయిన రద్దయిన పరీక్షని 72 గంటలలో తిరిగి నిర్వహించాలని, అలాగే భౌతికంగా మూల్యాంకనం కూడా చేయాలనే దాని మీద, అలానే వయో సడలింపు ఇవ్వాలని, తప్పనిసరిగా ఆడిట్ నిర్వహించాలనే అంశాలని మహాత్మా సావిత్రిబాయి పూలే గారి పూణే యూనివర్సిటీ నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. మిత్రులారా, సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో సాక్షిగా ఈ సంస్కరణలను ఎందుకు సిజేపీ ఎంచుకున్నది అనంటే, ఈ దేశంలో 1848వ సంవత్సరంలోనే మహిళలకు పాఠశాలలు ఉండాలా, మహిళా విద్యా వికాసం కోసం పనిచేసిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి పేరున గల యూనివర్సిటీని ఎంచుకొని ఈ సంస్కరణల్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు చదువుకొని పాఠశాల నిర్మించి పాఠశాలలకు వెళ్తున్న తరుణంలో ఆమెపై ఆ రోజు ఉన్న సనాతన మూర్ఖులు ఆమెపై పేడ జల్లడం, ఆమెను రాళ్లతో కొట్టడం, ఆమెను అవహేళన చేస్తూ ఆమెని అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం జరిగింది. కానీ ఆ రోజు ఆమె అదరకుండా బెదరకుండా మహిళా విద్యా వికాసం కోసం ప్రయత్నం చేస్తూ పాఠశాలను విజయవంతంగా నిర్వహించింది. ఆ రోజు ఆమె చేసిన పునాదే ఈరోజు దేశంలో ఉన్న 50% మహిళలకు రిజర్వేషన్ కావాలని పార్లమెంటు సాక్షిగా బిల్లులు పెట్టే వరకు వచ్చింది. ఆ విద్యా వ్యవస్థలోని సంస్కరణలే ఈరోజు దేశం యొక్క స్వరూపాన్నే మార్చే దగ్గరికి తీసుకురాగలిగింది. అటువంటి పేరు కలిగిన సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ నుంచి ఈ సిజేపీ అనే సంస్థ అనేక రకాలైన సంస్కరణలను ప్రతిపాదిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని తీసుకోవడం జరిగింది. విద్యా ఉద్యమాన్ని నిర్వహించిన సావిత్రిబాయి పూలే గారి యొక్క స్ఫూర్తినే ఈరోజు సిజేపీ తీసుకొని కొనసాగిస్తుంది అనడానికి నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని మనం భావించవచ్చు. అలాగే సోనం వాంగ్చుక్ లద్దాఖ్ సంబంధించిన పర్యావరణవేత్త, ఇంజనీరు మరియు విద్యా సంస్కర్త. ఆ ప్రాంతంలో విద్యా వికాసం కోసం, పర్యావరణ పరిరక్షణ కొరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 10వ తరగతి తర్వాత లద్దాఖ్ ప్రాంతంలో 95% డ్రాప్అవుట్స్ని ఆయన 25% తీసుకురావడం జరిగింది. ఆ మహనీయుడు కూడా ఈ సిజేపీతో కలిసి ఈ దేశంలో జరగాల్సిన విద్యా సంస్కరణలకి మద్దతుగా సిజేపీతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఆయన
జూన్ 28న దీక్ష ప్రారంభించి 23 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి ఈరోజు ప్రభుత్వంతో చర్చలు జరిపే స్థాయికి వెళ్ళడంలో ఎంతో కృషి చేశారు. ఆ రోజు మాతా సావిత్రిబాయి పూలే గారు విద్యా సంస్కరణలో భాగంగా మహిళా విద్య కోసం పనిచేసినప్పుడు ఆమె మీద అనేకమైన దాడులు చేశారు. ఈరోజు విద్యా సంస్కరణల అవకతవకలపై పోరాటం చేస్తున్నటువంటి అభిషిత్ దూప్కే పైన, సోనం వాంగ్చుక్ గారి పైన అనేక రకాలైన విమర్శలు చేస్తూ అభిషిత్ దూప్కే గారి మీద ఇంకు జలుసు రాళ్ళ చెప్పుతో కొడుతూ అనేక రకాలుగా హింసిస్తున్న సందర్భం ఈ దేశంలో ఏం మార్పు జరిగిందనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కొట్టిన వాళ్ళు కానీ, ఇంకు చల్లిన వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు కూడా ఈ రకమైన పేపర్ లీకేజీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉన్నది. వారు కావచ్చు, వారి కుటుంబం కావచ్చు. కాబట్టి విద్యా సంస్కరణలు జరిగే ప్రతి సందర్భంలో ఈ దేశంలో వ్యతిరేకంగా పనిచేసే సమూహాలు తెలుసుకోవాలి, దీనికి మద్దతుగా నిలబడాలి తప్ప దీనికి వ్యతిరేకంగా పనిచేయకూడదని ఈ సందర్భంగా నేను సూచిస్తున్నా. ఇక అందులో భాగంగా మాతా సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని 3 జనవరిని 1831 ఆమె జన్మించింది. జనవరి 3ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి ఆ రోజుని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే సావిత్రిబాయి పూలే గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని మనం ఒకసారి అందరం కూడా అభినందించాల్సిన సందర్భం ఉన్నది. అలానే ఈ దేశంలో ది వైర్ అనే పత్రిక ఒక అధ్యయనం ప్రకారం 2015 నుంచి 2026 వరకు 148 అక్రమాలు జరిగినట్లుగా, పేపర్ లీకేజీలు జరిగినట్టుగా గుర్తించింది. ఆ మీడియా సంస్థ ప్రకారం 148 కేసులు నమోదైతే అందులో ఒకే ఒక్క కేసుకు మాత్రమే శిక్ష పడ్డది. ఇందులో 148లో 87 పరీక్షలను రద్దు చేశారు. అంటే 58% పరీక్షలను రద్దయిపోయి ఎంతోమంది విద్యార్థులు ఈ ప్రభావితం అయ్యారు. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో ఇన్ని రకాలైన విద్యా వ్యవస్థలో ఈ దేశానికి నిర్మాణం, భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉన్నదంటాం. అటువంటి విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వాలు ఈ పేపర్ లీకేజీల వ్యవహారాల నుంచి మనం కాపాడుకోకపోతే భావితరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఈ పేపర్ లీకేజీలకి వ్యతిరేకంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం కోసం మనవంతుగా మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.